హాయ్ హలో నమస్తే. క్రూజ్లో మా డెక్ 9 అనమాట. సో మా రూమ్ చూద్దరు కానీ రండి. రూమ్ నెంబర్ వచ్చేసరికి 9804. సో లోపలికి వెళ్దాం. సో రూమ్ వచ్చేసరికి ఇదే, చాలా బాగుంటుంది, చూద్దాం రండి. సో అన్ని డెక్కుల్లోనూ రూమ్స్ ఇలానే ఉంటాయి. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది 9th డెక్లోని రూము. సో ఇది వచ్చేసరికి రెస్ట్ రూమ్ అనమాట. సో చూద్దాం చూడండి. రెస్ట్ రూమ్ పెద్దగా బాగుంటుంది. ఫస్ట్ బాత్రూమ్ అవసరమా, మొత్తం చూసిందో చూద్దాం. సో రూమ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక పెద్ద మిర్రర్ ఇస్తాడు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకొక మిర్రరు అండ్ ఇక్కడ ఒక టెలిఫోన్, టీవీ అండ్ ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఉంటాయి, బట్ అవి ఒక్కటే ఉంటుంది, అవన్నీ డబ్బులు. ఇవి మేము పెట్టుకున్నాంలే. సో చిన్న ఫ్రిడ్జ్ అవైలబుల్లో ఉంటుంది, డ్రయర్ అండ్ లాకర్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇదిగో లాకర్ ఉంటుంది. ఇట్లా మంచి కబోర్డ్స్ ఉంటాయి. బెడ్ విషయానికి వచ్చేసరికి మేమైతే ఒక ట్విన్ బెడ్, ఇట్లా బెడ్ ప్రతి రూమ్లో ఇలానే ఉంటుందన్నమాట పిల్లలకి. సో బంక్ బెడ్ అంటారు కదా, ఇలా ఉంటుందన్నమాట. కింద ఒక బెడ్, పైన ఒక బెడ్. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది యాక్చువల్లీ, ఇట్లా పడుకోవడానికి ఇద్దరు బాగా ఇష్టపడతారు. సో ఇక్కడికి వచ్చేసరికి ట్విన్ బెడ్ ఇచ్చాము ఆర్డర్. బాల్కనీ గురించి చెప్పవా నాకు కొంచెం. సో బాల్కనీ వ్యూ ఉంటుంది, లేకపోతే ఓషన్ వ్యూ ఉంటుంది. ఓషన్ వ్యూ అంటే లైక్ ఇలా గ్లాస్ అర్థం ఉండి మీకు ఓషన్ కనిపిస్తుంది. కొంతమంది అసలు ఇంకొక ఆప్షన్ లాస్ట్ అసలు ఏమి ఉండదు, వ్యూ డార్క్ గా ఉంటుంది రూమ్, అంటే ఇంకేం అసలు ఏమీ ఉండదు. ఓకే, మొత్తం డార్క్ ఉంటుంది. అది ఏంటి డెక్ కింద వాళ్ళకా? అంటే కింద డెక్స్ కి అంటే 6 బిలో వాటన్నిటికీ ఇలా ఉండదు యాక్చువల్లీ, వాటర్లో ఉంటాయి కాబట్టి కదా. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో ఇది వచ్చేసి మనం బాల్కనీ చూద్దాం. ప్రస్తుతానికి నేను బట్టలు ఆరేసాను. బాల్కనీ ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది పెద్దగానే. సో దీనికి ఒక గ్లాస్ డోర్ గట్టిగా ఇచ్చారు. సో ఇది మనకి ఓషన్ వ్యూ అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది రాయల్ కరేబియన్ ఆ షిప్, అది నా క్రూజ్ది. సో ఇలా అయితే ఓషన్ వ్యూ. అక్కడ ఇంకోటి కూడా కనిపిస్తుంది. అది తిరుగుతూనే ఉన్నాయి మంచిగా. కొంచెం సాయంత్రం పూట చిల్ అవ్వాలి, చాయ్ తాగుకుంటూ అంటే ఇట్లా కూర్చొని చక్కగా చిల్ అవుతారు ఓషన్ వ్యూ చూసుకుంటూ. కొంతమంది మందు తాగుతూ చక్కగా ఓషన్ వ్యూ చూసుకుంటారు. మనకి అన్ని బట్టలు ఆరేస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు పిల్లలు బాగా వాటర్లో దిగి ఆడుకొని వస్తున్నారు, స్నానం చేస్తున్నారు, మళ్ళీ బట్టలు ఇక్కడ పడేస్తున్నారు. సో లాండ్రీ వచ్చేసరికి ఒక్కొక్క జతకి $5 అలా ఛార్జ్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే వాళ్ళు అట్లా వదిలేస్తున్నారు కదా, తడి బట్టలు ఎందుకులే అని చెప్పి ఇట్లా జస్ట్ ఇట్లా ఆరేసేసి ఆ వాటర్ అంతా కింద కారిపోయి కొంచెం డ్రై, ఈ గాలికి వెంటనే డ్రై అయిపోతున్నాయి యాక్చువల్లీ. సో డ్రై అయిపోయిన తర్వాత నేను బ్యాగ్స్లో పెట్టేస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా గుర్తుకోవచ్చు కదా. అట్లా ఏమి నేను వాషింగ్కి ఇవ్వలేదు యాక్చువల్లీ ఇప్పటిదాకా. 2 చైర్స్ ఇట్లా కూర్చొని చక్కగా చిల్లవచ్చు. సో మాకు బంక్ బెడ్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకైతే ఇగో ఈ డోర్ వెనకాల ఒక చిన్న సోఫాలా ఉంటుందన్నమాట. సో ఈ బెడ్ని వాళ్ళు ఆ బెడ్కి అట్లా వేసేస్తారు, అది సోఫాలాగా అయిపోతుంది. సో మాకు ఫస్ట్ అలా పెడితే మాకు బంక్ బెడ్ ఆప్షన్ కావాలి, 2 పిల్లలు ఉన్నారనేసరికి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేసి బంక్ బెడ్ని ఆన్ చేసేసారు. సో అలా అంటే మనకు కన్వీనియంట్ అనమాట. మనకు అక్కర్లేదంటే దాన్ని పైనే పెట్టేసేయచ్చు, దీన్ని వేసుకొని రిలాక్స్ అవ్వచ్చు. అంటే 3 పర్సన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ రూమ్ అయితే మినిమం ఒక 5 పీపుల్స్కి సరిపోయింది. యాక్చువల్లీ ఒక ఫ్యామిలీలో ఒక 5 ఉన్నా కూడా ఇంత పెద్ద రూమ్ సరిపోయింది. సో బాత్రూమ్ వచ్చేసరికి ఇలా ఉంది, బాగుంది. చిన్నగా ఉన్న అన్ని సౌకర్యాలు ఇంట్లో ఉండేటట్టు ఉన్నాయన్నమాట. బాత్రూమ్ కూల్, ఇదనమాట రూము. సో ఇదే అనమాట క్రూజ్ యొక్క రూమ్ టూరు. బాగుంది కదా. ఇప్పుడే ఆయన వచ్చి క్లీన్ చేసి వెళ్ళాడు, రూమ్ సర్వీస్ అయినా, అందుకే వెంటనే తీసి, లేకపోతే మా పిల్లలు వచ్చారంటే గోల్ చేస్తారు అన్నీ, అందుకని చెప్పి నీట్గా ఉందని ఇప్పుడు రూమ్ టూర్ చేస్తున్నాను. సో పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓకే వాటర్లో కాకుండా ఇంకెక్కడ ఆడుకోవచ్చు పిల్లలు. సో పిల్లల్ని ఒక చోట పెట్టి పేరెంట్స్ వేరే చోటకి అంటే కొంచెం ప్రైవసీ ప్లేస్ కోసం క్యాసినోస్కి వాటికి వీటికి వెళ్ళాలంటే పిల్లల్ని ఎక్కడ పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. నమస్తే, మీ దత్తకీర్తి.